ప్రివ్యూ చూసి రేపు 7-8 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇంద్రధనుసు రిలీజ్ అవుతుంటే మా గ్రే కలర్ చూడటానికి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ కృతజ్ఞతలు. ఇందాక ఎవరో మిత్రుడు అంటున్నట్ట నేను కూడా డేటా ట్రాన్స్ఫర్ చేశానా అని. నేను చేయలేదు. సో యా, థ్యాంక్స్ అ లాట్. ఇది యాక్చువల్గా ఇది సినిమా చూడకముందు ఎంతైనా చెప్పచ్చు, సినిమా చూసేశారు మీరు. చెప్పటం కంటే కూడా ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ వీ విల్ ఆన్సర్, సో దట్ వీళ్ళకి ఏమన్నా కన్వే చేయాలి అని మీరు అనుకుంటే కనుక ఇఫ్ యూ కెన్ పోజ్ సమ్ క్వశ్చన్స్ దట్ విల్ బి బెటర్. ఎనీ క్వశ్చన్స్ సార్? మాట్లాడడానికి ఏముంది, ఐ మీన్ సినిమా చూస్తారు వాళ్ళు. సో ఇది బ్లాక్ అండ్ వైట్లో తీసిన, అంటే ఆల్మోస్ట్ అబౌట్ 4 decades తర్వాత బ్లాక్ అండ్ వైట్లో తీసిన ఫస్ట్ సినిమా ఇది. అంటే ఫీచర్ ఫిల్మ్, ఇట్స్ నాట్ ఫుల్ లెంగ్త్ ఫిల్మ్లో ఇదే ఫస్ట్. సో అలాగే కిరణ్ కాళ్ళకూరి ఈజ్ ద ప్రొడ్యూసర్, ఆఫ్ కోర్స్ అలాంగ్ విత్ హిస్ బెటర్ హాఫ్ మాధురి గారు. సో వీళ్ళు దే హ్యావ్ బీన్ దేర్ ఇన్ ఒమాన్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్గా చాలా ఏళ్ల పాటు పనిచేసి వచ్చారు. హీస్ గాట్ లాట్ ఆఫ్ క్రియేటివ్ ఇంట్రెస్ట్ అండ్ ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి చాలా గొప్ప ఐడియాస్ ఉన్నాయి. ఈ ఐడియాస్ని ఇది చేసి సినిమాలు తీద్దామని వచ్చారు. హీఈస్ వెరీ క్విక్, హీఈస్ ఆల్రెడీ మేకింగ్ హిజ్ థర్డ్ ఫిల్మ్. సెకండ్ ఫిల్మ్ నాతోనే అవుతుంది, థర్డ్ ఫిల్మ్ ఇంకోటి స్టార్ట్ అయింది. అండ్ దెన్ అఫ్ కోర్స్ యు నో అరవింద్ తోటి నాది రెండవ సినిమా, నాది 2.5 అనొచ్చేమో. ఆంధ్రపురిలో కూడా ఒక క్యామియో చేశారు తను. సో హీఈస్ లైక్ ఏ బ్రదర్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. సో లవ్ యూ అరవింద్. సో ఒక సాఫిస్టికేటెడ్ సైకియాట్రిస్ట్కి అరవింద్ని, ఒక స్ట్రీట్ స్మార్ట్ కాప్ కోసము తన్ని చేశాను. ఇప్పుడు కాప్ అంటే మీరు నవ్వచ్చు మీరు, బట్ సో సినిమా చూశారు. ప్లీజ్ రిక్వెస్ట్ యూ ఆల్ టు గివ్ సమ్ ఎక్స్ట్రా హాఫ్ ఆర్ 1 full star రేటింగ్ టు అస్, సో దట్ యూనో. ఏం లేదండి, ఒక చిన్న ఒరిజినల్ థాట్ తీసుకొద్దామనే ఐడియా. ఒక 7-8 ఏళ్ల క్రితము 15-20 మంది న్యూక్లియర్ సైంటిస్ట్ ఒక్కసారిగా వ్యానిష్ అవ్వడం మొదలుపెట్టారు. దీనిలో సిఐఏ ఇది ఉంది, దీనిలోనే రష్యన్ ఎస్విఆర్ యాంగిల్, ఐఎస్ఐ యాంగిల్ ఇవన్నీ ఉన్నాయని చెప్పి స్టోరీస్ వచ్చినాయి. దానికి ముందు దాదాపు 60 ఏళ్ల క్రితము హోమీ జహాంగీర్ బాబా డెత్ గురించిన ఇష్యూస్ ఉన్నాయి. అలాగే విక్రమ్ సారాభాయ్ డెత్ వాజంట్ క్లీన్, బ్లాక్ అండ్ వైట్, దెర్ ఈజ్ ఎ గ్రే యాంగిల్ టు ఇట్. తర్వాత జరిగిన ఇస్రో స్పై స్కాండల్లో ఉన్నాయి. సో ఈ స్పై యాంగిల్లో ఉండే వీటిని ఒక కొత్త లైట్లో చూపిస్తూ చేద్దామనే ఐడియా. అలాగే రెగ్యులర్గా కలర్లో కాకుండా ఒక షాడో ప్యాటర్న్స్ని, అలాగే వెనక షాడోస్ ఉన్న కలర్స్ని డామినేట్ చేస్తూ వాటిని ప్రజెంట్ చేద్దామనే ఐడియాతోటి. అలాగే మీరు చూశారు గ్లాసెస్ ఎక్కువగా ఉంటాయి, గ్లాసెస్లో రిఫ్లెక్షన్స్ను కూడా ఒక తమాషాగా ప్రజెంట్ చేద్దామనే ఐడియాతో బ్లాక్ అండ్ వైట్లో తీసాము. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ ఇట్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. ఇదే మాటను మీరు వాళ్ళకు కూడా చెప్తారని అండ్ మంచి డేటా ట్రాన్స్ఫర్ చేసి అందరినీ థియేటర్లకు రప్పిస్తారని ఆశిస్తున్నాను. యా, ఎనీథింగ్ ఎల్స్ ఐ విల్ హ్యాండ్ ద మైక్ ఓవర్ టు కిరణ్ గారు. యా, ఈ స్పీచెస్ నాకు కొంచెం కొత్త అండి. రాజ్ గారు ఆల్రెడీ హీ కవర్డ్ ఎనఫ్ గ్రౌండ్. ఒకటి ఏంటంటే ఆయన హైలైట్ చేశారు, ఇట్స్ ఎ న్యూ ప్రొడక్షన్ హౌస్ కాల్డ్ అద్వితీయ మూవీస్. ఆల్రెడీ కొంతమంది ఇంతకుముందు మేము ఒకసారి కలిసాం. సో స్టేజ్ మీద ఉన్నది నా వైఫ్, నా సిస్టర్. అయితే దెర్ ఆర్ 2 more partners టు దిస్ మూవీ కాల్డ్ రాజా వశిష్ఠ అండ్ రాజేష్ తోలేసి. వాళ్ళు NRS UK సిటిజన్స్. సో ఇట్స్ అ వండర్ఫుల్ జర్నీ. అండ్ సో స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ ఆల్రెడీ రాజ్ గారు హీ ఎక్స్ప్రెస్డ్ హిస్ అప్రిసియేషన్, గ్రాటిట్యూడ్. అండ్ ఫ్యూ మోర్ పీపుల్ ఐ వాంట్ టు రిమెంబర్ ఇస్ రమేష్ ప్రసాద్ గారు. ఫస్ట్ మూమెంట్ నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన he shown lot of interest and also he helped us a lot. And Vivek Kuchipotla garu, there are few more people. I mean ippude నేను స్టేజ్ మీద నుంచి నేను పేర్లు చెప్పడం కొంచెం కష్టం అవుతుంది, కానీ there are many helping hands to make this project to take this shape. And ఇదొక ఎస్పీఆర్ఎస్ థ్రిల్లర్, మీరు అందరూ చూసారు, ఇంకా నేను ఎక్కువ చెప్పేది ఏం లేదు. కానీ బట్ it's our first attempt and I'm sure that you all liked it. As Raj garu cheppinattu, your positive feedback, if you really liked it, it will help this movie a lot.
And we are not spending so much of money into the promotions and all, you know. A good word, a word of mouth or a good article will help this movie taking shape. And beauty ఏంటంటే ఓవర్ అండ్ అబౌవ్ పీవీఆర్ మాతో అసోసియేట్ ఈ సినిమాని రిలీజ్ చేయడం అనేది ఇట్స్ ఐసింగ్ ఆన్ ద కేక్. ఉదయ్ గారు ఇక్కడ ఉన్నారు. PVR, you know, the professional brand, and it attached to this movie, and we are happy to have their name on the posters as well. So that's all about it, and I must say that Arvind, Ali, and the other Urvashi and Nazia and Ali Reza is missing today, and Pratap Potan garu and Ayana death kuda, so it disturbed our release a bit, and we lost him. Really, he had a lot of value, vigor, and flavor to this movie. Meerandaru chusaru adi. That's all about it, and thank you very much. Thanks for being here, and thanks for watching the movie. And I would like to answer any questions if you have. Release repu, that is the most important thing. హాయ్ సార్, దిస్ టార్జన్ అండ్ Hi. టీవీ నుంచి గ్రే సినిమా అంతా చాలా బాగుంది హానెస్ట్. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఫీమేల్ని రా ఏజెంట్గా పెట్టారు కదా, సో చాలా వరకు అడల్ట్ సీన్స్, కొంచెం బోల్డ్ సీన్స్ చేశారు. ఒక రా ఏజెంట్ అలా చేసి క్వశ్చన్స్ కాన్సెప్ట్. So there are a couple of things here, and first of all, the black and white part of it. ఇది ఫస్ట్ నుంచి అనుకున్నది గట్టికి ఎటువంటి సంబంధం లేదు. ఇట్స్ ఏ కోఇన్సిడెంటల్. సో వీ కిక్ స్టార్టెడ్ ఎవ్రీథింగ్ అజ్యూమింగ్ దట్ వీఆర్ గోయింగ్ విత్ కలర్. లాస్ట్లో ఒక ఫోటో షూట్ చేసినప్పుడు ఆ బ్యూటీ కానీ ఆ డీటెయిలింగ్ కానీ మాకు నచ్చింది. యూ కెన్ సీ దట్ ఇట్స్ ఈ బ్లాక్ అండ్ వైట్ మూవీస్ ఆర్ వెరీ ఛాలెంజింగ్ టు బి మేడ్. సో దీంట్లో యాక్టర్స్ ఒక, అంటే ఇట్స్ మై ఒపీనియన్, ఒక కలర్ ఫ్లవర్ వైజ్ ఉందనుకోండి, డెఫినెట్గా ద వ్యూయర్ ఆడియన్స్ దృష్టి అక్కడ ఉంటుంది. బ్లాక్ అండ్ వైట్లో అలా లేదు. ఎవ్రీబడి విల్ బీ పేస్టింగ్ దర్ ఐస్ టు ద పీపుల్ ఆన్ ద స్క్రీన్. దట్ ఈస్ అ బిగ్ ఛాలెంజ్ వాట్ వీ హ్యావ్. అండ్ ఒక నాయర్ ఫీలింగ్ ఇవ్వడానికి రాజ్ గారు నాతో ఫస్ట్ చెప్పినప్పుడు ఏంటంటే, ఒక ఓల్డ్ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ మూవీస్ ఎలా అయితే ఉండేవో ఆ నాయర్ ఫీలింగ్ ఇవ్వడానికి వీ అడాప్టెడ్ బ్లాక్ అండ్ వైట్. దట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. సెకండ్ ఈజ్ ఆన్ ద థింగ్స్, సి ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ టాపిక్ బికాస్ వీఆర్ టాకింగ్ అబౌట్ రా అండ్ ఆల్. But it is not new, and actually there are several things. There are many people, unsung heroes, like they compromise their lives, forget about chastity and all that for the sake of country and all. So అలా అయితే ఎలా ఉంటుంది అని చెప్పేది. సో దట్స్ వాట్ హీ పిక్డ్. ఇట్స్ నాట్ అన్ ఈజీ సబ్జెక్ట్ టు హ్యాండిల్. నేను పేరు చెప్పను కానీ ఇదే సినిమాని చాలా దారుణంగానే తీయచ్చు. ఇదే సినిమాని ఇఫ్ ఐఎమ్ ఏ బిగ్ ప్రొడ్యూసర్ ఐ వుడ్ హావ్ స్పెండ్ అట్లీస్ట్ 20-25 crores to make this movie. That much I liked this concept. So you know that these days very popular words, padding and all that. So we didn't go for it. We just betted upon the people and their performance. Each person, it's not, I'm not joking or exaggerating. ప్రతి పర్సన్ని కనీసం మేము 15-20 ప్రొఫైల్స్ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఐడెంటిఫై చేసాం. యునో ఇట్స్ నాట్ దట్ సంథింగ్. మాకెవరో తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు. ఈవెన్ అరవింద్, నేను లాస్ట్లో రఘు అనే క్యారెక్టర్ని చూసిన తర్వాత సడన్లీ వి గాట్ ఎ డౌట్, ఎందుకు అరవింద్ గారిని ఎందుకు పిలవచ్చు అని చెప్పి. తర్వాత రాజ్ గారు కొన్ని మోడిఫికేషన్స్ చేశారు స్క్రిప్ట్కి బికాస్ టు మ్యాచ్ హిస్ ప్రొఫైల్ ఆ టైంలో. సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. సో ఇట్ ఈస్ దేర్, అండ్ ఇట్స్ ఐ కెనాట్ టాక్ విత్ సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్, బట్ యూ నో దట్ దీస్ థింగ్స్ ఆర్ క్వైట్ కామన్ in espionages and all. You know, the people married overseas, they live a life for a very long duration. Honey traps are there, yeah. That's what it is. And several things have happened. That's what they say, that Russians have used these techniques extensively. Recently kuda, I think one of the web series covers this, how they trapped the people with this. హాయ్ సార్, Yeah. దిస్ ఈస్ దే ఫ్రమ్ ఫిల్మీ హంట్. చాలా వెర్సటైల్గా కనిపించింది ప్రెజెంటేషన్ అండ్ ఎంగేజింగ్గా ఉంది. నా డౌట్ ఏంటంటే కాంట్రవర్సీస్ జరిగినాయి. సో ఇందులో ఆ కాంట్రవర్సీస్ జరగడానికి చాలా సీన్స్ ఉన్నాయన్నమాట. అండ్ స్టోరీ ప్లాట్ చాలా బాగుంది. సో దాన్ని ఎంతవరకు మీరు ఎదుర్కోగలరు? ఎందుకంటే మ్యాక్సిమం సెడ్యూసింగ్ సీన్స్, అబ్యూసింగ్ సీన్స్ ఉన్నాయి. అంటే స్టోరీ ఇక్కడే గ్రే అన్నారు, బ్లూ తీశారు అంటున్నారు. సో దానికి మీరేం చెప్తారు? Levels or intensities of so-called bold movies, and we believed that we are at the surface level. We did not explore much below that. Actually, if at all the USP is seduction, probably we would have gone much intensified. We would have gone for much intensified scenes. We could have done that. See, the thing is that ఏంటంటే మీరు actually I can discuss that వాట్ ఫార్మ్స్ ద బేసిస్ ఫర్ దిస్ అనేది నేను చెప్పగలను. ఎందుకంటే దీని మీద, ఈ స్క్రిప్ట్ మీద ఎక్స్టెన్సివ్ డిస్కషన్ మేము చేసాం.
to the extent that we have toned down some of the scenes. In fact, I mean, during the shoot itself, director took a call that we will not go beyond that. You know that to make people arouse, there is a different technique of making the films, and it's not that it will not leave at that level. Actually, see, it can be debated for a period of time. కానీ ఏంటంటే మేము అనుకున్నప్పుడు ఏంటంటే ఒక ఫ్యామిలీ, సో ఫర్ ఎగ్జాంపుల్ 18 years కాకుండా ఇది 15 years ఓల్డ్ పీపుల్ చూడగలరా, వాళ్ళు చూడొచ్చా అనేది మేము తీసుకుని చేసింది ఇది. We thought that 15+ age audience, and I don't say that you can watch it with children with 4 years or 5 years, at least for 15 years old పిల్లలతోటి ఈ సినిమా చూడొచ్చు అనేది నా థాట్. యా ప్లీజ్. సారీ ఫర్ సో థ్యాంక్స్ బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. కానీ అది నేను చూసిన తర్వాతలా ఇక్కడ చాలామంది మేమర్స్ ఉన్నారు, అట్ ది సేమ్ టైం జర్నలిస్టులు ఉన్నారు. అందులో కొందరు ఏమన్నా ఎక్స్పాన్ ఫిలిమ్స్లో చూసిన కొన్ని సీక్వెన్సెస్ అండ్ జర్మన్ ఫిలిమ్స్లో, రష్యన్ ఫిలిమ్స్లో చూసిన సీన్స్ ఐడియా లేదు, వాళ్ళకున్న అనుభవం నాకు లేదు. ఐ డోంట్ నాలో వాట్ ఐ హ్యావ్ సీన్ ఆఫ్ ద వరల్డ్ ఐ వాజ్ ఏబుల్ టు పోర్ట్రే. బట్ బేసిక్లీ ఏంటంటే ఎస్పియనాజ్ స్టోరీస్ మనం ఎన్నో చదువుతాం, ఎన్నో సినిమాలు కూడా చూసాం. అన్నిట్లో కూడా సెడక్షన్ అనేది చాలా కీలకమైన పాత్ర ప్లే చేస్తుంది. ఇందులో ఒక వ్యక్తి దేశాన్ని ద్రోహం చేయడానికి సిద్ధపడ్డాడంటే ఆ వ్యక్తిని ఎవరు ఎలా సెడ్యూస్ చేశారు, మరి ఆ వ్యక్తిని ఇంకో వ్యక్తి సెడ్యూస్ చేస్తే మనం పువ్వులు ఫ్రూట్స్ చూపించలేము ఇక్కడ టు షో రొమాన్స్. వీ హ్యావ్ టు గో ఇన్ టు దేర్ లైవ్స్, వీ హ్యావ్ టు గో టు దేర్ వీక్ మూమెంట్స్ టు సీ ఆ వీక్ మూమెంట్లో వాజ్ ఇట్ లవ్, వాజ్ ఇట్ లస్ట్, హౌ డిడ్ దే కాంప్రమైజ్. Because this is not just about physical compromise, it's also emotional, mental compromise. The other day I was doing an interview, Raj sir and I, and ikkada we're not undressing a person physically, we're undressing them mentally and emotionally. Only then can they do the great things like sacrificing themselves and their bodies for the country. So as you know, I am also an agent in the film, adi endlo reveal avutundi. So nenu chesedi kuda for a mission. ఆ అమ్మాయి ఈజ్ సెడ్యూసింగ్ అదర్స్, ఐ హ్యావ్ టు సెడ్యూస్ హర్. సో ఆబ్వియస్లీ ఇంకా ఐ హ్యావ్ టు యూజ్ మీరు చెప్పినట్టు జర్మన్ టెక్నిక్స్ ఆర్ వాట్ ఎవర్. అది నాకు తెలియదు దట్ ఇట్స్ జర్మన్ థింగ్, బట్ వాట్ ఎవర్ లిటిల్ ఐ అండ్ రాజ్ సార్ టాట్ మీ, ఐ మీన్ యాజ్ అ డైరెక్టర్ ఐ వాజ్ ఏబుల్ టు ఫాలో. But thank you for coming and asking such a good question. And about controversy, I don't think anyone wants to invite controversy. యా సీరియస్లీ పాపం ఈయన వైఫ్, వీళ్ళ అక్క, అందరూ ఇక్కడ ఉండి ఐ డోంట్ థింక్ దే వాంట్ టు బి కాంట్రవర్షియల్ పీపుల్. అరవింద్, యాక్చువల్లీ థింగ్ ఏంటంటే ఒక 4 లిప్ కిస్లు ఉంటేనే చాలా కాంట్రవర్సీ చేసే మన మీడియాలో మీరు ఏకం సెడ్యూసింగ్ సీన్స్ నెక్స్ట్ లెవెల్లో, అనదర్ లెవెల్లో చూపించారు. సో దాన్ని ఎలా బీట్ చేయబోతున్నారు అంటే ఇప్పుడు సేక్రెడ్ గేమ్స్లో ఏదో సేక్రెడ్ గేమ్స్ చాలా రిలీజియస్గా సేక్రెడ్గా ఉంటుందని నా ఫ్యామిలీతో చూసా. అందులో కొన్ని సీన్స్ చూసేసరికి అసలు నేను, మా మమ్మీ, మా డాడీ ఎవరు మొహాలు తిప్పుకున్నాం. సో అది చాలా పెద్ద హిట్ అయింది. మొన్న రీసెంట్గా రానా నాయుడు కూడా ఈవెన్ ఇన్ మూవీస్ you have so many such movies coming. It's not like, and that is why you have a censor board for it. Censor board gave a A for the right reason. అందుకే censor board is there. They're doing their job. It's not a U by A, it is A. So we have categorically mentioned that it is A rated. యాక్చువల్లీ సార్ ఆ చిన్న డౌట్ వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ వెబ్ సిరీస్లు, సో అవి 4 గోడల మధ్యలో ఫోన్లో చూసుకునే సినిమాలు, ఇది థియేటర్కి వచ్చి డబ్బులు పే చేసి చూడాల్సిన సినిమాలు. పే చేసి చూసే సినిమాల్లో ఇంత సెడ్యూసింగ్ సీన్స్ ఉంటే తర్వాత చాలా చూడటానికి ఇబ్బందిగా ఉండే సీన్లు కూడా కొన్ని ఉన్నాయి కదా, అందుకని అడిగాను నేను. అదంతే. ఓకే, మీకు ఏ సీన్ ఇబ్బంది అనిపించింది నాకు చెప్పండి. చెప్పండి. అంటే సో ఐ నో, అంటే ఇప్పుడు యూత్కి ఉన్న టేస్ట్ ఏంటో తెలియాలి కదా. ఇప్పుడు సినిమా ఈజ్ అబౌట్ డేటా అండ్ డేటా ట్రాన్స్ఫర్. నాకు కూడా ట్రెండీగా నేను తెలుసుకోవాలి కదా. లేదు, బట్ ఐఎమ్ జస్ట్ జోకింగ్ విత్ యూ బ్రదర్. యూర్ అన్ ఇంటెలిజెంట్ గాయ్, ఐ నో యూ వెల్. థ్యాంక్ యూ ఫర్ దీస్ క్వశ్చన్స్. నేనేమంటానంటే ఈ సినిమా ఫ్యామిలీతో చూడండి, బట్ విడివిడిగా చూడండి. హాయ్ సార్, డైరెక్టర్ గారికి క్వశ్చన్.
సార్ మీరు ఒక పెట్టారు కదా ఫ్యాక్ట్, ఇస్ ఇట్ అ ఫ్యాక్ట్ ఆర్ డేటా ట్రాన్స్ఫర్ ఉంది కదా 17 crore ట్రాన్స్ఫర్ అవుతుంది? Yeah, it is a fact. వాట్ ఈస్ ఇట్ ఎగ్జాక్ట్? మర్చిపోయాను చూసినప్పుడు నంబర్. Uh, ఓకే, yep. సో ఇట్స్ అ ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ చెక్ Yep. చేయాల్సిన అవసరం లేదు. చేసుకోండి, చేసే చెప్పండి అది. ఓకే. Yeah. సో మీరు యాక్చువల్లీ ఇంతకు ముందు రిషి అని కరెక్ట్ అని ఇట్ ఈస్ ట్రూత్ అండి, ఇట్ ఈస్ ట్రూ. వాట్ ఇస్ దట్ నంబర్ ఎగ్జాక్ట్లీ? Some terabytes, some 68 terabytes or something. Yeah. ఓకే. It's a lot, yeah. సో మీరు అంటే it's like as some other characters says, వాడు gigabytes లో చేస్తే ఇంకొక terabytes లో. So there is a difference. ఇట్ డిపెండ్స్ అపాన్ ద పర్సన్. Depends upon. Yeah, న్యూట్రిషన్ బట్టి కూడా. Donors, yeah. You know. సో సార్ హౌ Great there. సార్ సో మీరిద్దరు మీ కాంబినేషన్లో ఇంకా వేరే మూవీ కూడా వచ్చినట్టు. Rishi అండి. Yeah. సో వై ఆర్ యూ చూసింగ్ హిమ్ ఓన్లీ? అంటే Because that's a good film and because I loved him, because this character needs him. A sophistication in, ఒక 6 foot walking, that's him. So I wanted that character and him to play that. Simple. సో మీరు రాసుకున్నప్పుడు స్క్రిప్ట్ Yeah. తీసిన తర్వాత వెన్ యూ సా ఇట్ ఆన్ ద Yeah. స్క్రీన్, హౌ సాటిస్ఫైడ్ ఆర్ యూ? అండ్ ట్రాన్స్లేట్ ఎంతవరకు ట్రాన్స్లేట్? Director is never satisfied and director is never satisfied. ఒక స్టేజ్ వరకు సాటిస్ఫై అవుతాం, బికాజ్ ఇట్ హ్యాస్ టు గో ఇన్ టు ద పబ్లిక్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. అదొక ప్రోడక్ట్గా వెళ్ళాలి కాబట్టి ఆ స్టేజ్కి సాటిస్ఫాక్షనే. సో మీరు పర్సంటేజెస్గా చెప్పమంటే ఐ కాంట్ సే, బట్ డెఫినెట్లీ ఐఎమ్ సాటిస్ఫైడ్ టు ఎ లాట్ ఆఫ్ ఎక్స్టెంట్. సార్ యాక్చువల్లీ మీరు చాలా సెన్సిబుల్గా అనిపిస్తుంటారు. అంటే మీ Yeah. ఇంటర్వ్యూస్ అవన్నీ చూసాను. ఇప్పుడు అనిపించట్లేదు. అంటే వాచ్ యువర్, అంటే ఆ టైంలో Thank you, చాలా yeah. ఇయర్స్ బ్యాక్ ఐ వాచ్ యువర్ ఇంటర్వ్యూస్ అవన్నీ. ట్రూ. సో వై డోంట్ యూ అప్రోచ్ బిగ్గర్ హీరోస్? వాళ్ళని అప్రోచ్ అంటే అలా కాదు. మై క్వశ్చన్ ఇస్ బిగ్గర్ హీరో, మీకున్న ఇంటెలెక్చువల్ స్టఫ్కి బిగ్గర్ హీరోస్కి థింకింగ్ ఇది కష్టమవుతుందండి. అంటే ఐ డూ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంటేషన్. ఈ సినిమా నేను పెద్ద హీరోస్ తోటి చేయలేను ఇది, బికాస్ ఎవ్రీ బిగ్ హీరో హ్యాస్ అన్ ఎక్స్పెక్టేషన్. బ్యాగేజ్ తోటి వస్తాడు ఒక యాక్టర్. సో ఆ బ్యాగేజ్ని ఆడియన్స్కి కరెక్ట్గా సాటిస్ఫై చేయటం అనేది కష్టమవుతుంది. ఎక్స్పెక్టేషన్, ఈవెన్ ద హీరోయిన్ కూడా ఐ కుడ్ హ్యావ్ టోల్డ్ దిస్ టు సమ్ రియల్లీ ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్స్. వాళ్ళకి చెప్పి తీసుకురాగలను నేను. బహుశా ఈ క్యారెక్టర్ని వద్దనే వాళ్ళు ఎవరు ఉండరు. సో అది తీసుకొచ్చిన తర్వాత ప్రాబ్లం మొదలవుతుంది. ఏమవుతుందంటే వాళ్ళకి ఆ క్యారెక్టర్ ఏదో ఒకటి చెయ్యాలి, ఈ మూమెంట్ అది మొదలవుతుంది, విచ్ ఐ కాంట్ సాటిస్ఫై. ఓకే సార్, ప్రొడ్యూసర్ గారు జస్ట్ వాంటెడ్ టు నో వాట్ ఈస్ ద బడ్జెట్ ఆఫ్ దిస్ మూవీ? అంటే రఫ్గా డోంట్ రివీల్ ద ఎంటైర్ నంబర్, బట్ అంటే ఇలాంటి సినిమా తీయాలంటే హౌ మచ్ విల్ ఇట్ కాస్ట్? ఇట్ ఈస్ లిటిల్ లెస్ దెన్ 2 crores అండి. ఓకే. సో ఐ ఆల్సో హర్డ్ వెనకాల కూర్చున్నప్పుడు వీఆర్ ఆల్రెడీ మేకింగ్ కపుల్ ఆఫ్ అదర్ మూవీస్. సో ఆ ఫిల్మ్స్ గురించి, ఆ జానరా ఏంటి, వాటి వాళ్ళ కాస్టింగ్ ఏంటి అని చెప్పగలరు? దట్ ఈస్ ఎ వెరీ రిలవెంట్ క్వశ్చన్ హియర్ అండి. ఎందుకంటే ఒకటి హ్యాష్ట్యాగ్ కృష్ణారామన్ చేస్తాం. ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ, అంటే ఒక ర్యాప్ సాంగ్, ఇప్పుడు కార్లో పాటలు పెట్టుకున్నప్పుడు ఒక షఫుల్ చేసినప్పుడు ఒక ర్యాప్ సాంగ్ వస్తున్న తర్వాత భగవద్గీత వస్తుంది, అలాగనమాట ఇది. సో ఆఫ్టర్ దిస్ మూవీ వీఆర్ మేకింగ్ ఏ మూవీ వేర్ ఇట్ ఈస్ అంటే క్లీన్ యూ వస్తుంది ఆ సినిమాకి. సో రాజన్ ప్రసాద్ అండ్ గౌతమిని మెయిన్ లీడ్గా చేస్తూ ఒక ఫేమస్ ఓటీటీ ప్లాట్ఫామ్కి ఈటీవీ వింట్కి హ్యాష్ట్యాగ్ కృష్ణారామన్ ఒక మూవీ చేస్తాం. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. యా, అండ్ రాజ్ మాధరాజ్ గారు డైరెక్ట్ చేస్తున్నారు. అండ్ ఇట్ ఈస్ అవర్ సెకండ్ వెంచర్. ఇది అవ్వగానే అది మొదలు పెట్టాం. ఇది కాకుండా చూమంతర్ అని ఒక సినిమా ఇప్పుడు అండర్ ప్రొడక్షన్ ఫర్ ఇట్స్ అన్ ఇండిపెండెంట్ మూవీ అగైన్. అండ్ వీఆర్ ఆల్సో at the verge of signing with one OTT platform and for a web series called Pandaba Diaries. Hyderabad background lo comedy Pandaba Diaries, like oka angrezi laga anamata. Over and above, one thing what Adviti as a thing, and Raj Garu is key in when we had this thought in mind endante మా వెబ్సైట్లో కూడా పెద్దగా రాసుకున్నాం. We want to go with the new people or upcoming actors అండి. మా బిలీఫ్ ఏంటంటే ద స్టోరీ అండ్ నెరేటివ్ అండ్ నెరేషన్ షుడ్ పుల్ ద థింగ్ అండ్ యాక్టర్ షుడ్ ఫాల్ ఇన్ ఎగ్జాక్ట్లీ ఇన్ దట్ ప్లేస్. మీరు ఇందాక అరవింద్ గురించి అడుగుతున్నారు రాజు గారిని. అది మేము అనుకుంది ఏంటంటే, మేము
one day I was watching his Sukra movie, something. They were immediately I called him. Why don't you explore Arvind అండి ఇది కానీ ఆ రోల్ తర్వాత అది మార్చాం. ఆ రఘు అనే రోల్కి ఒక ఇంపార్టెన్స్ వచ్చింది. అంతకుముందు ఇట్స్ ఎ వెరీ స్మాల్ రోల్, ఆనెస్ట్లీ స్పీకింగ్. యా సార్ ద రోల్ స్టార్టెడ్ స్పీకింగ్. సార్ హీరో గారు మీరు హీరో గారు క్వశ్చన్, ఫైనల్ క్వశ్చన్. సార్ లాంగ్ బ్యాక్ మీద ఒక ట్రైలర్ రిలీజ్ అయింది, 4 minutes ఆఫ్ దట్ డైలాగ్స్ అండ్ ఆల్. Yes, yes. వాట్ హ్యాపెండ్? Actually, that was initially supposed to be a short film, which we did, and it got leaked. We actually never finished the movie because the director was not around. I really wanted to finish the film. We only shot about half an hour, and we wanted to make it a feature film, but that never completed actually. Even Srimukhi asks me now, Ra Ramesh Garu asks me, Subbaraj Anna asks me. We only shot for 3-4 days, but we got enough content for about half an hour. But what I told the producer is, because he produced the short film as well, I said, why don't you just release it? So I think he's still waiting for the director to come back. Even I was waiting then, but it didn't happen. So can you name the film? I forgot. It was called Saradhi. You can check it out on YouTube. Yeah. I think there's like a 4 or 5 minute trailer. Initially, it was just a demo for the producer to invest more. Yeah. But I believed the director then, and we did it. And that director, I think, had his other priorities, so it didn't finish. We Really actually never finished the movie. We never made a movie also. Yeah, I really actually loved the dialogues in that. Yes, must yes. ఉంటది దాంట్లో I dialogues. really wished it had come out, but maybe let's see. After you've brought it up, let me give them a call and see what's happening. Thank you, sir. Thank you for answering. Thank you for asking such honest questions. Yeah. రాజు గారు వినిపిస్తుంది, కనిపించట్లేదు మరి. ప్లీజ్ ఇఫ్ యూ క్యాన్. యా థ్యాంక్స్. రాజు గారు, మీరు యాక్టర్గా డైరెక్టర్గా మంచి ప్రయత్నం చేస్తూ ఆడియన్స్ Thank you. అలరించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది అంటే ఇది ఎందుకు ఇప్పుడు ఆడియన్స్కి అవసరం ఇలాంటి సినిమా అనిపించిందా? ఎందుకు తీయాలి ఈ సినిమా అనిపించింది? ఇట్స్ ఎ న్యూ స్టోరీ. నేను చెప్పే కదా, ఒక ఆర్టికల్ చదివినప్పుడు నాకు బాగా ఇన్స్పైర్ చేసింది అది. అంటే ఐ మీన్ న్యూక్లియర్ సైంటిస్ట్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇదైపోతున్నారు. ఇందులో ఒక డైలాగ్ ఉంది, దిస్ న్యూక్లియర్ తన రీసెర్చ్లో ఉండే పార్ట్ ఇట్ కెన్ యాక్చువల్లీ ఒక ఎకానమీని డెవలప్మెంట్కి చాలా హెల్ప్ చేస్తుంది ఇది న్యూక్లియర్ ఎనర్జీ అనేది. సో అంత ఇంపార్టెంట్ దాని మీద 12-13 మంది సైంటిస్టులు వానిష్ అయిపోతే ఆర్ మిస్సింగ్ ఆర్ ఈవెన్ డెడ్. దెర్ ఈజ్ ఈవెన్ ఏ ఆర్టీఐ ఎంక్వైరీ హ్యాపెనింగ్ ఇన్ ముంబై కోర్ట్ అబౌట్ దీస్ వానిషింగ్స్. అంటే గవర్నమెంట్ పట్టించుకోలేదు దీని గురించి. సో దట్ రియల్లీ టికిల్డ్ మీ, ఇది చెయ్యాలి ఇది అని చెప్పాను. అండ్ దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ దట్ గ్రేట్ డ్రామా హ్యాపెనింగ్ అరౌండ్ ఇట్. ఇట్స్ నాట్ జస్ట్ హీ ఈజ్ డెడ్ బికాస్ ఆఫ్ దిస్. అతన్ని ప్రొటెక్ట్ చేయాలి అంటే ఒక అవతారంలో రావాలి, తన్ని చంపాలి అంటే ఇంకొక అవతారంలో రావాలి. ఎవరు వస్తున్నారో తెలియదు, ఎందుకు వస్తున్నారో తెలియదు. సో దెర్ ఈజ్ అ గ్రేట్ డ్రామా ఇన్ ఇట్ అండ్ దెర్ ఈజ్ ఎ కాజ్ ఇన్ ఇట్. సో వై నాట్ అ ఫిల్మ్? అంటే ఇంత మంచి లైన్కి అంటే మీరు ఇంకా ఎలాంటి ప్రయత్నాలు చేశారు? ఇంకా బిగ్ వేలో తీసుకెళ్ళడానికి ఏమన్నా ముందు ప్రయత్నాలు చేశారా? దీని వెనక ఉన్న గ్రేషియేట్స్ ఏంటి? అదే అంటే 2-3 రకాలుగా ఆలోచించాను దీన్ని. పెద్దవాళ్ళకి చెప్తే వచ్చేది ఇందాక అన్నట్టుగా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మారి దీని షేప్ మారుతుంది, స్టోరీ షేప్ మారుతుంది. సో ఐ థాట్ విల్ గో విత్ నోన్ పీపుల్ లైక్ ప్రతాప్ పోతన్ గారు, అరవింద్, అలీరాజా వీళ్ళతోటి ఆ అమ్మాయిని, కొత్త అమ్మాయిని తీసుకొని చేద్దామని. ఐ హోప్ వి. హాయ్ రాజు గారు. హాయ్. మీ సినిమాలు చూసాం, ఋషి చూసాం, మెడికల్ సైన్స్ ఫిక్షన్ చేశారు. కానీ ఇప్పుడు ఈ స్పై చేయడానికి ఏమైనా రియల్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? అదే చెప్పే కదా ఇందాక, వీళ్ళని న్యూక్లియర్ సైంటిస్ట్ అందరూ ఒక్కసారిగా వానిష్ అయ్యారు. ఓ 12-13 మంది సైంటిస్టులు. ఐ హ్యావ్ ఎ లిస్ట్, ఐ కెన్ యాక్చువల్లీ షేర్ ఇట్. సో వాళ్ళందరూ అనుకోకుండా, అంటే ఒకళ్ళు దీని మీద రైల్వే ట్రాక్స్ మీద పడి చనిపోయి కనపడటము విత్ ఇన్ నో టైమ్, విత్ ఇన్ అబౌట్ 1.5-2 years గ్యాప్లో ఇంతమంది చనిపోయారు ఆర్ వానిష్, మిస్సింగ్. ఆ రియల్ ఇన్సిడెంట్స్ మీరు ఫిక్షన్ చేశారా లేదంటే? చేశాను, ఫిక్షన్ చేశాను. బట్ there is a lot of thinking goes into not just writing a fiction but also actually happening. అంటే యాక్చువల్ స్పై డ్రామాస్లో రియల్ ఇన్సిడెంట్స్ దీనికంటే చాలా గొప్పగా ఉంటాయి. చాలా రియాలిటీ ఈజ్ మచ్ డీపర్ అండ్ కంపెల్లింగ్ దాన్ దిస్ ఫిక్షన్. మీకు మతహరి అనే క్యారెక్టర్ కనుక మీరు చదివి ఉంటే 1940sలో ఒక కొన్నాళ్ల పాటు ఆమె సెకండ్ వరల్డ్ వార్లో ఒక ఇంపార్టెంట్ దీన్ని ఆమె ఆపగలిగింది. ఆమె జస్ట్ బికాజ్ షీ చేంజ్ ఫ్రమ్ ఒక బ్రిటిష్ సిటిజన్ నుంచి జర్మన్ సిటిజన్గా మారి కొన్నాళ్ల పాటు వాళ్ళ ఇన్వేజన్ని ఆపింది ఆమె. దేర్ ఆర్ గ్రేట్ స్టోరీస్. సో అటువంటి స్టోరీస్ చెప్పాలనే ఒక
అదే యాక్చువల్లీ ఇవాళ నేపథ్యంలో ఇండియా ఈజ్ రైజింగ్ యాజ్ క్వైట్ ది వరల్డ్ పవర్ అండ్ డైనామిక్స్. India's push towards military industrial complex is quite aggressive today. I don't know how much of politics and geopolitics you follow. And our Indian agencies have for years done fantastic work. And it's only now that this ruling dispensation is bringing out these stories. So our Indian agents have been doing great work for years. So I think it's a great time to bring out. And ivalti nepathyamlo this is correct. And India is really rising as a global power. So I think we shouldn't underestimate our agencies or our country's ability to do well. And this is one small attempt to show what maybe our agents do on a regular basis. So Jai Hind to that.